రైతు సోదరులకి స్వాగతం. కృష్ణమ్మ పరుగులు స్వల్పంగా తగ్గింది. కృష్ణానది వరద క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గి తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఇటు నాగార్జున సాగర్కి, ఆ తర్వాత పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి అయితే వరద వస్తూ ఉంది. ఇప్పటికే నాగార్జున సాగరు, పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి కాబట్టి ప్రకాశం బ్యారేజీకి 50,000 క్యూసెక్ల పైగా వరద వస్తూ ఉంటే సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. అయితే శ్రీశైలం డ్యామ్ మాత్రం వేగంగా ఖాళీ అయిపోతూ ఉంది. అసలు ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వస్తూ ఉంది? ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీశైలం డ్యామ్ మరో 15 రోజుల్లో పూర్తిగా ఖాళీ అయిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి ప్రస్తుతం 42,000 క్యూసెక్ల వరద నారాయణపూర్ చేరుతూ ఉంది. నారాయణపూర్ నుంచి 45,000 క్యూసెక్లు జూరాలకు రిలీజ్ చేశారు. జూరాల్లో 11 విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక 30,000 క్యూసెక్లు, ఆ కెనాల్స్కి ఒక 1,200 క్యూసెక్లు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు కూడా దాదాపుగా 11 టీఎంసీలకి చేరింది. అందులో నిల్వ చేసే కెపాసిటీ కూడా లేదు. మరొకవైపు తుంగభద్ర నుంచి వస్తున్న వరద కూడా క్రమంగా తగ్గిపోయింది. కేవలం 23,000 క్యూసెక్లు మాత్రమే అవుట్ ఫ్లోస్ ఉన్నాయి తుంగభద్రలో. సుంకేసుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. అందులో కేసీ కెనాల్స్ కూడా ఒక 4,000 క్యూసెక్ల దాకా వెళ్తా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల నుంచి 45,000 క్యూసెక్లు మాత్రమే వరద చేరుతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లోస్ కనుక మనం పరిశీలించినట్లయితే కుడి విద్యుత్ కేంద్రం, ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా 68,000 క్యూసెక్లు, పోతిరెడ్డిపాడు ద్వారా 35,000 క్యూసెక్లు తీసుకువెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ తెలంగాణ మీడియా మాత్రం ఆంధ్రప్రదేశ్ 1,00,000 క్యూసెక్లు తరలిస్తూ ఉందని చెప్తా ఉంది. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ చెప్పిందే అధికారిక గణాంకాలు. ఇక ఆంధ్రీనేవా ద్వారా 3,500 క్యూసెక్లు, భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా ఒక 4,900 క్యూసెక్లు తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అవుట్ ఫ్లోస్ 1,15,000 క్యూసెక్ల దాకా ఉన్నాయి. వస్తున్నాయి మాత్రం 45,000 క్యూసెక్లే. అందువల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ వేగంగా తగ్గిపోతా ఉంది. 885 అడుగులకు గాను ప్రస్తుతం 876 అడుగులు మాత్రమే శ్రీశైలంలో వాటర్ ఉన్నాయి. 215.8 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 186 టీఎంసీలు మాత్రమే ఉంది. ప్రతిరోజు 6 టీఎంసీలు తగ్గిపోతూ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద తక్కువగా ఉంది, అవుట్ ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 15 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ. ఇక నాగార్జున సాగర్ మనం పరిశీలించినట్లయితే మొత్తం 590 అడుగులకు గాను 589 అడుగులకు వరద చేరింది. 312 టీఎంసీల కెపాసిటీకి 306 టీఎంసీల వరద ఉంది. ఎడమ కాలువకి 8,500 క్యూసెక్లు, కుడి కాలువకు 9,500 క్యూసెక్లు, తర్వాత మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 28,000 క్యూసెక్లు పులిచింతలకు చేరుతా ఉంది. మొత్తం మీద నాగార్జున సాగర్కి ఇన్ఫ్లోస్, అవుట్ ఫ్లోస్ సమానంగా ఉన్నాయి కాబట్టి నాగార్జున సాగర్లో వరద ప్రస్తుతానికి నీటి నిల్వ సామర్థ్యం తగ్గే అవకాశం లేదు. ఇక పులిచింతల ప్రాజెక్టులో మనం పరిశీలించినట్లయితే 45 టీఎంసీల కెపాసిటీగా 44 టీఎంసీలు పులిచింతల్లో వాటర్ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఒక 28,000 క్యూసెక్లు వస్తూ ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా పులిచింతల ప్రాజెక్టు నుంచి 38,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో మూసీ నది నుంచి కూడా పులిచింతల ప్రాజెక్టుకు వరద చేరుతా ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 50,000 క్యూసెక్ల వరద చేరుతా ఉంది. 50 గేట్లు ఎత్తి ఆ వరద మొత్తాన్ని సముద్రంలోకి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి అన్ని కెనాల్స్కి 18,225 క్యూసెక్లు పూర్తి స్థాయిలో ఒక పంట కాలువలకు నీటి విడుదల కూడా కొనసాగుతుంది. రాబోయే 4-5 రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరొకసారి ఎగువ ప్రాంతాల నుంచి వరద మొదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.